హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ ఆదివారం జరిగిన బెంగళూరు రేవ్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే. అయితే బెంగళూరులో రేవ్ పార్టీ జరిగితే అది తెలుగు స్టేట్స్‌లో ఎందుకంత హడావిడైంది? అంత పెద్ద వార్త ఎందుకయిందంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా ఆర్టిస్టులు, అలాగే హైదరాబాద్‌కు చెందిన కొంతమంది బిజినెస్ మెన్‌లు వీళ్ళందరూ కలిసి అక్కడ పార్టీ చేసుకోవడంతో ఈ తెలుగు స్టేట్స్‌లో ఈ యొక్క న్యూస్ అనేది అంత హడావిడైంది. అయితే అక్కడ రేవ్ పార్టీ జరుగుతోంది. అంటే నేను కొన్ని కొన్ని మాటల్ని ఇండైరెక్ట్ గా చెప్తాను. మీరు కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. ఇది కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ కారణంగా కొన్ని ఆహ్, పొడులు తీసుకుంటున్నారని, ఆల్కహాల్‌తో పాటు రకరకాల అంటే అమ్మాయిలతో ఇష్టానుసారంగా అక్కడ ప్రవర్తిస్తున్నారని, జరగకూడని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఈ విషయాలు మొత్తం తెలుసుకున్న బెంగుళూరు సీసీబీ పోలీసులు, సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆహ్, పార్టీ జరిగిన రోజు రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో, ఆ తర్వాత రోజు మార్నింగ్ 3-4 గంటల సమయంలో ఒకసారిగా రైడ్ చేసి దాదాపు 100 మందిని అక్కడ మొత్తం ఆ యొక్క పొడులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ దొరికినాయి. ఆ ప్యాకెట్లు తీసుకున్నారు. మొత్తం వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని అందరినీ స్టేషన్‌కి తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా శాంపిల్స్ తీసుకొని అందరికీ నోటీసులు ఇచ్చి పంపించేశారు. సో ఇక్కడ పార్టీ ఎవరు చేశారు ఏంటనేది, వేణుగోపాల్ రెడ్డి అనే జిఆర్ ఫామ్ హౌస్, తర్వాత వాసు అనే వ్యక్తి బర్త్డే పార్టీ పేరుతో అక్కడ నిర్వహించారు. ఇవన్నీ తెలిసిందే కదా. ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి హేమ పేరు చాలా బాగా వినిపించింది. హేమ పేరు ఎప్పటి నుంచే కాదు, ఇండస్ట్రీలో ఆమెకు చేసే సినిమాల కంటే కాంట్రవర్సీస్లలోనే, అంటే ఈ కాంట్రవర్సీల ద్వారా ఫేమస్ అయిపోయి తర్వాత సినిమాలు అవకాశాలు దక్కించుకోవాలని చూస్తుందో ఎట్లా ఏం చేస్తుందో తెలియదు కానీ ఆమె ఎప్పుడు వార్తల్లో నిలిచేందుకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటది. అలానే జరుగుతూ ఉంటది ఏదో ఒక దాంట్లో. అటు మా అసోసియేషన్ లో కావచ్చు, లేకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కావచ్చు, లేకపోతే వివిధ రకాల ప్రెస్ మీట్లతో కావచ్చు, అన్నెసెసరీ ఇష్యూస్కి వచ్చి ముందుకొచ్చి మీడియాతో మాట్లాడి ఏదేదో ప్రూవ్ చేసుకోవాలని చూడటం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి. సో ఇక ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, ఆ రోజు ఆమె కూడా ఉంది అనేది ఫస్ట్ అందరికి ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది, పార్టీలో ఆమె ఉంది అని. ఆ తర్వాత ఆమె ఉంది అని వివిధ రకాల మీడియా ఛానల్స్లో ఆమె పేరు గురించి ప్రస్తావించిన తరువాత ఆమె నేను ఇక్కడ లేను అని ఒక, అసలు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంత పెద్ద, అసలు అది ఒక చెత్త ఆలోచన అనుకోవాలో లేకపోతే తనేదో తెలివిగలదానని ప్రూవ్ చేసుకోవాలనుకున్నదో తెలియలేదు కానీ, ఎక్కడైతే రైడ్ జరిగిన ఫామ్ హౌస్ ఉందో అదే ఫామ్ హౌస్ లో ఒక వీడియో రిలీజ్ చేసి నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అని ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టింది. సేమ్ రైడ్ జరిగిన ఫామ్ హౌస్ లోనే ఒక చెట్టు దగ్గర. ఆ తర్వాత విజువల్స్ మొత్తాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అసలు రైడ్ జరిగింది ఇదే ఫామ్ హౌస్ లో కదా, ఇదే ఫామ్ హౌస్ లో ఉండి ఏమే వీడియో చేసిందంటే అసలు మామూలు గ్రేట్ కాదనుకున్నారు. సో ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు ఆమె వీడియో రిలీజ్ చేసిన సాయంత్రానికే బెంగళూరు పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేశారు. హేమ అని మీరు అందరూ వేస్తున్నారు, మేము ఈ వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకున్నాము, ఈ వ్యక్తి కూడా అక్కడ పార్టీలో ఉంది అనే విషయాన్ని మెన్షన్ చేశారు. ఇక హేమ అందరికీ తెలుసు కాబట్టి ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓహో ఆల్రెడీ పార్టీలో ఉందా, ఓకే రైట్ కన్ఫర్మ్ అయింది అని మీడియా వాళ్ళందరూ కూడా ఆమెకు ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి మీరు పార్టీలో ఉన్నారని బెంగళూరు పోలీసులు చెప్తున్నారు, మరి దీనికి ఏమంటారు అని అడిగారు. అడిగినప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంటంటే, నాకు వీడియో కాల్ చేయండి, నేను ఇప్పుడు ఎక్కడున్నానో మీకు చూపిస్తాను, మీరు నాతో మాట్లాడటం కన్నా నన్ను చూడటం బెటర్ అని అలాంటి మాటలు మాట్లాడింది. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఇది మాత్రమే కాదు, అక్కడ ఫామ్ హౌస్ లో రైడ్ జరిగిన ఫామ్ హౌస్ లోనే వీడియో రిలీజ్ చేయడం కాకుండా అక్కడ ఆల్రెడీ వాళ్ళకి అక్కడ శాంపిల్స్ ఇచ్చేసి వెంటనే హైదరాబాద్ వచ్చి తెల్లారి హైదరాబాద్ లో ఒక బిర్యానీ చేసుకుంటూ మీరందరూ నేను ఆ పార్టీలో ఉన్నాను, పోలీసులకు దొరికిపోయానని వార్తల్లో వేస్తున్నారు, చూడండి ఇక్కడ నేను బిర్యానీ చేస్తున్నానని అక్కడ బిర్యానీ వండి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెడుతూ కూడా మళ్ళొక వీడియోని రిలీజ్ చేసింది. సో ఇంత ప్లాన్ గీసింది. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళలో మొత్తం దగ్గర దగ్గర 100 మందికి పైగా శాంపిల్స్ తీసుకుంటే అందులో 59 మంది, అంటే మగవాళ్లకు సంబంధించి 59 మంది శాంపిల్స్ పాజిటివ్ వచ్చినాయి. అందులో 27 మంది అమ్మాయిల శాంపిల్స్ పాజిటివ్ వచ్చినాయి. ఈ పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ లో హేమ అలియాస్ కృష్ణవేణి, అంటే ఆ పార్టీకి కృష్ణవేణి అనే పేరుతో అక్కడ పోలీసులకు ఈమె ఇచ్చినటువంటి తన ఐడెంటిటీ కృష్ణవేణి, అంటే తన అసలు పేరు హేమ, అసలు పేరు కృష్ణవేణి అనే పాతకాలం పేరుని అక్కడ ఐడెంటిటీగా ఇచ్చి ఆ పేరుతోనే ఆమె అక్కడ ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కు హాజరయ్యి శాంపిల్స్ ఇచ్చి వచ్చేసింది. ఈమెతో పాటు అషీరయ్య అని మళ్ళీ ఇంకొక యాక్ట్రెస్, తను మీడియాతో మాట్లాడుతూ నాకు తెలియదండి, ఏమోనండి, నేను చూడలేదండి, హేమ వచ్చిందో లేదో కూడా తెలియదండి, నేను ఆ పార్టీలో ఉన్నానే కానీ ఏమీ తీసుకోలేదండి, బర్త్డే పార్టీ అంటే వెళ్ళానండి అని ఆమె ఇంకొక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది.
సో వీళ్ళు ఆడినటువంటి నాటకం అంతా కూడా పటాపంచులు చేశారు బెంగళూరు పోలీసులు. వీళ్ళు ఈ పొడులు తీసుకున్నారు, సో ఇది సంగతి అని వాళ్ళు క్లియర్ గా కన్ఫర్మ్ చేశారు. సో కన్ఫర్మ్ చేయడంతో ఈమె ఒక్కసారిగా ఇప్పటి వరకు ఆడిన నాటకం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు మీడియా వాళ్ళందరూ ఫోన్లు చేస్తుంటే, అప్పటి వరకు నేను మాట్లాడటానికి నేను రెడీగా ఉన్నాను, మీరు ఎప్పుడు మాట్లాడమన్నా నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన హేమ సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అని వెంటనే ఇప్పుడు మాట స్కిప్ చేసేసింది. సో దీన్నే అంటారు, మనం ఏదో ఆడాలని చూస్తే ఇది ఇంకొక వింత నాటకం ఆడిందని. బాగా వింత నాటకం ఆడినట్టు అనిపించింది. అంటే తనేదో ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం. అదే ఫామ్ హౌస్ లో ఉండి పిచ్చిగా వీడియో చేయటం ఏంది? లేకపోతే హైదరాబాద్ వచ్చి సైలెంట్ గా ఉంటే ఎవడు కొట్టాడు? లేనిపోని కాంట్రవర్సీస్ అన్ని అలవాటయ్యాయి కాబట్టి మనం ఏ విషయాన్నైనా ఎలాగైనా స్కిప్ చేసేసి మనకి అని అనుకూలంగా కూడా దాన్ని ఇంకొక రకంగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేద్దామంటే అది అవ్వని పని. అలాగే జరిగింది. అక్కడ సిసిబి పోలీసులు కూడా ఆమె పేరు గురించి డైరెక్ట్ గా బయట పెట్టేశారు. ఇప్పుడు ఆమె ఈ పొడి తీసుకున్న లిస్ట్ లో ఉంది, పాజిటివ్ వచ్చిన లిస్ట్ లో ఉంది అనేది ఆల్రెడీ పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఇక దీనికి సంబంధించి ఆమె చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇలాంటి కాంట్రవర్సీస్ మొదటి నుంచి ఇన్వాల్వ్ అవుతూనే ఉంది. ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతుంది అంటే, ఆమె నా గురించి రాయాలంటే భయపడాలి, నా గురించి మాట్లాడాలంటే వణికిపోవాలి అని సంబంధం లేని ఇష్యూస్. అటు మా అసోసియేషన్ లో నరేష్ మీద గొడవే ఉంటది, కో యాక్టర్స్ మీద గొడవే ఉంటది, లేకపోతే ఏదన్నా ఒక షోస్ కి అటెండ్ అయితే అక్కడ ఎవరో ఒకరితో కూడా కాంట్రవర్సీస్ ఉంటాయి. వీటి ద్వారా ఫేమస్ అవుతూ సినిమా ఛాన్సులు దక్కించుకోవాలన్నటువంటి ఆలోచన అది ఒక సినిమాల పరంగా వర్కౌట్ అయినప్పటికీ కూడా ఇట్లాంటి పనులు చేస్తూ కూడా వీటిని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అవి ఏదో ఒక రోజు బయటికి ఖచ్చితంగా వస్తాయని హేమకి ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయినట్టు ఈ యొక్క ఇన్సిడెంట్ చూస్తే తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి టోటల్ ఎపిసోడ్ లో హేమ చేసినటువంటి ఈ యొక్క హేమతో ఆడిన ఈ విధి వింత నాటకానికి సంబంధించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.